హరి ఓం. శ్రీమన్నారాయణ. కృతజన వత్సల, ఆత్మస్థానపరాయణ, ఆపద్బాంధవ, కోరిన వారికి కల్పవృక్షం లాంటి ఓ పరమేశ్వర, నీ ప్రేమ అనంతం, నీ కరుణ అనంతం. నేను తలుచుకుంటే ఆనందం, నిన్ను స్మరిస్తే నిత్యం ప్రశాంతత. చిరునవ్వుతో తప్పితే ఇంకా వేరే ఏమీ ఉండదు నిన్ను తలుచుకున్న వాళ్ళకి. ఈశ్వర, సమస్త కష్టాలను తొలగించి సుఖాలిచ్చే ప్రభువు నీవు. ప్రభువులో ఒక ప్రభు. ఓం నమో నారాయణాయ అని అనగానే గురువుగారు గీత ప్రారంభం చెప్పారు. తర్వాత ఎందుకు అర్జునుడు ఏమన్నాడు? తల్లి, అర్జునుడు ఎప్పుడైతే కృష్ణమాయలో పడిపోయి తాను ఒక బలహీనుడిగా మారిపోయాడు, అంతవరకు అస్త్ర శస్త్రాలు సంపాదించినటువంటి ఆ అర్జునుడు, కురుక్షేత్రం దుర్మార్గాలను శిక్షిస్తానని ప్రమాణం చేసిన అర్జునుడు, కురుక్షేత్ర యుద్ధంలో తనకు జరిగిన తన అన్నలకు తనకు జరిగిన అవమానాలు, అంతవరకు వాళ్ళని పాండవుల్ని హింసించినటువంటి సకల హింసలు దుర్యోధనుడు, దుష్ట దుర్యోధనుడు, ఆ దుష్ట దుర్యోధనుని యొక్క సోదరులు, దానికి తోడు కర్ణుడు, ఆ తర్వాత దుశ్శాసనుడు, శకుని, ఇంతమంది చేరి ఎన్ని రకాలుగా హింసించారో, పీడించారో, అవమానించారు. ఇవన్నీ లోపల ఉంది కనుకనే వాళ్ళను సంహరించాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరమాత్మని యొక్క ఆలోచన వేరు కదా. పరమాత్మని ఆలోచన ఏమి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ జరగాలి అంటే సజ్జనుల పక్కన ఆయన ఉండాలి, సజ్జనుల నిత్యం కాపాడుకుంటూ ఉండాలి. అది ఆయన ధర్మం. అందుకని పాండవుల పక్కన పరమాత్మ ఉన్నాడు. గోవిందం గోవిందం. కనీసం భగవద్గీత పేరు చెప్పే అర్హత లేని వాళ్ళు కూడా భగవద్గీత గురించి మాట్లాడకూడదు. భగవద్గీత గురించి మాట్లాడితే మంచిగా మాట్లాడండి. ఎంతో విజ్ఞానం, ప్రపంచానికే విజ్ఞానం ఇవ్వగలిగినటువంటి గ్రంథం అది. ప్రపంచానికే విజ్ఞానం అందులో ఉంది. ఏ సమస్య అయినా, ఏ యొక్క కష్టమైన, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, ఎటువంటి దీనావస్థలో ఉన్న, అనేక బాధలతో ఉన్న, అనేక అనారోగ్యాలతో ఉన్న, అందులో చదివితే అందులో రోగం కుదిర్చే మందు ఉంది, మానసిక రోగం కుదిర్చే మందు ఉంది, శారీరక రోగం కుదిర్చే మంచి ఔషధాలు ఉన్నాయి. నిన్ను దుర్మార్గుడి నుంచి సన్మార్గుడిగా మార్చేటటువంటి అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. మహామంత్రాలు అవి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం. ఆ మంత్ర ప్రభావం మనల్ని సంపూర్ణంగా, ఆనందంగా, శాశ్వతమైనటువంటి పరమానందంలో తీసుకెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క శ్లోక మహిమ తెలియని వాళ్ళంతా కూడా గీత గీత ఏదో అని అంటుంటారు. మనకు న్యాయస్థానాలలో భగవద్గీత మీద ఎందుకు ప్రమాణం చేయిస్తున్నారు అనేది కూడా అర్థం కాదు. భగవద్గీత అంటే ఏమో తెలియదు. ప్రపంచంలో అందరూ అనేక ఇతర దేశస్తులంతా కూడా చేస్తున్నారు. ఒక వైద్యశాస్త్రం, అది జ్ఞాన వైద్యశాస్త్రం, సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి వైజ్ఞానిక వైద్యశాస్త్రం. ఇంకా చెప్పాలంటే దాన్ని పొగడడానికి మనం చాలం. దానికి పండితులు, బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, అనేక మంది విద్వాంసులు, జ్ఞానులు, యోగులు, ఋషులు, వాళ్ళ వల్లనే కాలేదు. వేదవ్యాసుల వారు రచించారు భగవద్గీతను. ఆయన యొక్క గీతా సారాంశాన్ని, పరమాత్ముడు బోధించినటువంటి గీతా సారాంశాన్ని వ్యాస భగవానుడు దాన్ని గ్రంథస్థం చేశారు. కానీ విశ్వం ఎంత ఉందో ఆ విశ్వజ్ఞానం అంతా అందులో నింపబడింది. విశ్వానికి ఎంత పెద్ద జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా ఒక్క భగవద్గీతలో నింపబడి ఉంది. ఎప్పుడైతే అర్జునుడు రోగపీడితుడైనాడు, ఏ రోగపీడితుడు? భవరోగ పీడితుడు. భవరోగ పీడితుడైనాడు అంటే మీ భవ అంటే తనకు సంబంధించినటువంటి బాంధవ్యాలను ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వాటిని తనలోకి తీసుకొని తాను దానిగా మారిపోయి పరమాత్మ జ్ఞానబోధ చెయ్యాలి. ఆ జ్ఞానబోధ ప్రపంచానికి ఆదర్శం కావాలి. అటువంటి ఆదర్శాన్ని తీసుకున్నటువంటి శ్రీ భక్త ప్రభుపాద వేదాంత గారు అనేక దేశాల్లో భగవద్గీతను బోధించి ఇస్కాన్ అనేటువంటి గొప్ప మహత్తరమైన గీతా జ్ఞాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎన్నో దేశాలలో ఆ హరే రామ హరే కృష్ణ తరపున ఇస్కాన్ అద్భుతంగా పనిచేస్తుంది, జ్ఞానాన్ని బోధిస్తుంది. అందులో ఉండే జ్ఞానమేమో అమృతంలాగా తాగుతూ ఉన్నారు. అందరూ అమృతం తాగుతున్నారు. గోమాత భగవద్గీత అనేది ఒక గంగిగోవు లాంటిది, కామధేనువు లాంటిది.
కామధేను. కామధేను అంటే ఏమి? కామం అంటే కోరిక. ఏం కోరిక? మనలో ఏ బాధలు, ఏ కష్టాలు ఏమున్నా ఎన్ని కోరుకుంటే దానికి సరైనటువంటి జవాబు చెప్పగలిగేటటువంటి ఒక అద్భుతమైన మహత్తరమైనటువంటి వైద్యం చేసేటటువంటి తగిన మందునిచ్చి ఔషధాన్ని ఇచ్చి మనల్ని కాపాడేటువంటి ఆ యొక్క భగవద్గీత గ్రంథం. కనుక కామధేనువైనటువంటి ఆ యొక్క భగవద్గీత అమృతం పాలుగా ఇచ్చేది, అమృతాన్ని ఇస్తుంటుంది. ఆ శ్లోక రూపంలో అమృతాన్ని ఇస్తుంది అజ్ఞానంతో బాధపడే వాళ్ళకి, భవరోగాలతో బాధపడే వారికి, అదేవిధంగా మానసిక సమస్యలతో బాధపడే వారికి, అనేక విధాలైన అనుమానంతో జీవించే వాళ్ళకి, నీ ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల వారందరికీ దాంట్లో పరిష్కారం దొరుకుతుందని జ్ఞానులు చెప్తున్నారు, మహాజ్ఞానులు చెప్తున్నారు. మనం ఏం బావా ఏమైంది నీకు అని అడిగితే నేను చేయలేను అంటాడు. నువ్వు చేయలేవని ఎందుకు అనుకుంటున్నావు? నీలో ఏం ప్రవేశించిందంటే ప్రవేశించకూడనటువంటిది ఒకటి ప్రవేశించింది. దాన్నే రాగము అనే మాయ రెండు కప్పేసింది. రాగము అనే మాయకు బానిస అయిపోయినాను. ఇప్పుడు ఇంతవరకు నువ్వు స్వతంత్ర జీవిగా, స్వేచ్ఛాజీవిగా, సార్వభౌమాధికారిగా ఉండాం. సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకునే స్థితిలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే నీలో రాగము అనేటువంటి మాయ ప్రవేశించిందో రోగము, భవరోగము నీకు ఇలాంటి గతి పట్టింది అని సంపూర్ణంగా జ్వరంతో, రోగంతో బాధపడిపోయి ఎవరైతే చతికిల నేల మీద పైకి లేని స్థితిలో ఉంటారో అటువంటి వాడిని పైకి లేపి యుద్ధం చేయించి దుష్ట శిక్షణ చేయించినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతాసారాంశం వలనే అర్జునుడు మళ్ళీ తిరిగి తన దివ్యశక్తులన్నీ తెచ్చుకున్నాడు, దివ్య జ్ఞానాన్ని పొందాడు. భగవద్గీతను మనం పవిత్రమైనటువంటి పుణ్యగ్రంథం, జ్ఞాన గ్రంథం ఇది. దీన్ని మత గ్రంథం అని ఎవరు చెప్పరు. భగవద్గీతలో ఒక మతానికి సంబంధించిందని ఎవరు చెప్పరు. హైందవ సనాతన ధర్మానికి వారసత్వం ఉన్నటువంటి జ్ఞాన గ్రంథము, విజ్ఞాన గ్రంథము. 18 అధ్యాయాలతో అర్జున విషాదయోగంతో ప్రారంభమవుతుంది. అర్జునుడి విషాదయోగం ఎందుకు అయిందంటే విషాదం నుంచే జ్ఞానం పుడుతుంది. ఎవరికైతే కష్టాలు వస్తాయో మనుషులు కష్టాలను ఎదుర్కొని సుఖాలు వచ్చేస్తూ వెతుక్కుంటారు. మళ్ళీ కష్టం కలిగిందంటే నాకెందుకు కష్టం వచ్చింది, నేను ఎందుకు కష్టపడాలి, ఏం నాకు సమస్య అని తనకు అంతఃశోధన చేసుకుంటారు, ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఆత్మ పరిశీలన చేసుకుంటామో ఎలాగైనా బతకాలి, ఎలాగైనా జీవించాలి, విజయం సాధించాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించినప్పుడు విజయం వైపు దూసుకెళ్ళిపోతారు. అలా దూసుకు వెళ్ళిపోయిన వాళ్ళు కోట్ల సంఖ్యలో